ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా తులారాశి వారందరికీ నమస్కారం అండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారని ఎప్పటి నుంచో ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు. ఇక ఆ వ్యక్తి మిమ్మల్ని ఎంతో కాలంగా మీకు తెలియకుండా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. ఇక ఆ వ్యక్తి కారణంగా మీ యొక్క జీవితంలో మంచి జరుగుతుందా, లేదు అంటే చెడు జరుగుతుందా అనేటువంటి పూర్తి విషయాలతో పాటుగా మీరు ఇప్పుడు ఈ సమయంలో మీరు చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసినటువంటి ముఖ్యమైన పరిహారాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి తులారాశి వారు మాత్రం ఒంటరిగా కూర్చొని మరి ఈ వీడియోని చూడండి. అప్పుడే మీకు మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్న ఆ వ్యక్తి ఎవరు అనేటువంటి పూర్తి విషయాలు పూర్తిగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క దినచర్య అంటే మీ యొక్క రోజు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఈ యొక్క రాశి వారు చాలా అంటే చాలా బిజీగా తమ రోజును గడుపుతూ ఉంటారు. ఎలా ఉదయం అవుతుందో ఎలా చీకటి అవుతుందో అర్థం కానంత బిజీగా ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఉంటారన్నమాట. దీని కారణంగా వీరు కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారు తమ ఆరోగ్యం పట్ల కూడా కొంచెం జాగ్రత్తలు వహించడం చాలా అవసరం. ఎందుకంటే వీరి యొక్క ఇంటెన్షన్ అనేది డబ్బు సంపాదించాలనే ఒత్తిడి, తపన ఏదైతే ఉంటుందో దానివల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా తులారాశి వారు తమ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా తమ కుటుంబానికి డబ్బు సంపాదించి తమ కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచాలని, తమ పిల్లలను బాగా చదివించాలని, అదేవిధంగా తాము తమ బంధువుల్లో, స్నేహితులలో కూడా, చుట్టుపక్కల వాళ్ళలో కూడా సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలని ఈ రాశివారు ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు. ఇక ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారికి తరచుగా అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అదేవిధంగా వీరికి అప్పుడప్పుడు చెప్పుకోలేని సమస్యలు, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇక ఈ తులారాశిలో పుట్టినటువంటి వారి జీవితంలో సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మీకు సపోర్ట్ కూడా అదే విధంగా లభిస్తుంది. అది మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, మీ మిత్రులు కావచ్చు, లేదా మీరు పనులు చేసే ప్రదేశంలో కానీ ఒక వ్యక్తి మిమ్మల్ని అపారంగా ఎంతగానో అభిమానిస్తూ ఉన్నారు. కొంతమంది వ్యక్తుల విషయంలో మనం చూస్తే గనక కొంతమంది వ్యక్తుల పైన కొంతమందికి ఎందుకు అంతటి అపారమైన అభిమానం కలుగుతుందో అర్థం చేసుకోలేము. అంతగా అభిమానించే ఒక వ్యక్తి కూడా మీకు ఉన్నారు మీ జీవితంలో అని చెప్పుకోవచ్చు. ఇక ఆ వ్యక్తి మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలి అంటే చాలా ఇష్టపడుతున్నారు. అది అభిమానమైనా కావచ్చు, లేదా అది ప్రేమ కూడా అయ్యి ఉండవచ్చు. అలా ఏదైనా కావచ్చు. ఆ విధమైనటువంటి మీ జీవితంలో మీకు ఒక మంచి చెయ్యాలి అని నిరంతరం శ్రమపడుతూ తపిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఏ పనైనా మీరు చేస్తున్నప్పుడు ఆ దాంట్లో ఏమైనా పొరపాటు చేసేవారు మిమ్మల్ని అడ్డుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు అది మీకు చాలా అంటే చాలా ఇబ్బందికరంగా కూడా అనిపించినప్పటికీ కూడా అది వారికి మీ పైన ఉండేటువంటి అభిమానమే తప్ప ఈ విధంగా వారు మీ పైన అధికారాన్ని చెలాయించే కారణమవుతుంది. ఈ విధంగా రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి మీరు మీ జీవితంలో సెటిల్ కావాలని వారు ఈ విధంగా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. వారి మూలంగానే మీరు మీ జీవితంలో మీరు సెటిల్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే మీకు ఒక మంచి ఉద్యోగ అవకాశాలు ఇప్పించడం కానీ, లేదంటే మీకు ఒక మంచి గైడెన్స్ను అందించడం కానీ, మీకు ఒక మంచి సలహాలు, సూచనలు ఇచ్చి మీరు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకువెళ్ళడానికి వారి వంతు మీకు సహాయాన్ని అందజేస్తూ ఉంటారు. కానీ ఒకవేళ మీరు గనక వ్యాపారస్తులు అంటే వ్యాపారం చేస్తూ ఉంటే మీ యొక్క వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పరుచుకోవాలో అనేటువంటి మంచి మంచి సలహాలు, సూచనలు మీకు ఇస్తూ ఉంటారు. వారు మంచి గైడెన్స్ని కూడా మీకు ఇస్తూ ఉంటారు. మీకు మీ యొక్క వ్యాపార జీవితంలో చేదోడు వాదోడుగా నిలిచి మీకు ఎప్పుడు కూడా సహాయపడుతూ ఉంటారు. అలాగే వ్యాపారంలో ట్రిక్స్తో నేర్పిస్తారు. అలాగే వ్యాపారాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలో కూడా వారి నుండి మీరు వారి మాటల ద్వారా నేర్చుకోగలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా మీ యొక్క లైఫ్ సెటిల్ చేయడానికి ఆ వ్యక్తి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా మంచి మంచి అవకాశాలు మీకు రావడంలో కూడా
వారి యొక్క కీలకమైన పాత్ర కూడా వారు పోషిస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో మీ యొక్క లైఫ్ని సెటిల్ చేయడానికి ఆ వ్యక్తి మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో మీకు ఏదో ఒక మంచి చేయాలని ఎప్పుడూ కూడా తహతహలాడుతూ తప్పిస్తూ ఉంటారు. ఆ వ్యక్తి పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఇలా ఎవరైనా సరే మీ యొక్క జీవితంలో అపారమైనటువంటి అభిమానాన్ని మీపైన వారు పెంచుకుంటూ ఉన్నారు. కాబట్టి మీకు ఎప్పుడు మంచి చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ మీ వెన్నంటే ఉంటారు. కాకపోతే కొన్ని సందర్భాలలో ఏ విధంగా ఉంటుంది అంటే బయట వ్యక్తులు మన విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకుంటే మనం తట్టుకోలేకపోతూ ఉంటాం. వారు ఏమైనా సలహాలు మనకు ఇస్తే గనక మాకు వాళ్ళు సలహాలు ఇచ్చేది ఏంటి అనేటువంటి మనస్తత్వం కూడా చాలా మందిలో ఉంటుంది. ఇక మీరు ఆ విధంగా ఉన్నారు అంటే గనక ఒక మంచి వ్యక్తిని మీ జీవితం నుండి మీరు పోగొట్టుకున్నవారు అవుతారు. కాబట్టి ఈ విషయంలో మీరు తగినంత జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగడం ఎంతైనా అవసరం. మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తి మీ మీద అధికారం చెలాయించిన కానీ మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే వారు మీపైన అభిమానంతోనే మీకు మంచి జరగాలనే ఉద్దేశంతో మీరు చేసే పొరపాట్లు, మీరు చేసే మిస్టేక్స్ని మళ్ళీ చేయకుండా వారు మిమ్మల్ని అడ్డుకుంటూ ఉన్నారు. మంచి మంచి సలహాలు, సూచనలు మీకు అందిస్తూ ఉంటారు. అయితే మీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ మీరు మంచి స్థాయిలోకి చేరుకోవడానికి ఆశపడుతున్నటువంటి వ్యక్తి ఎవరో గుర్తించి వారి సలహాలు, సూచనలు వినడానికి ప్రయత్నం చేయండి. వారితో బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విచ్ఛిన్నం చేసుకోకూడదు. అటువంటి వ్యక్తులతో బంధం అనేది నిలుపుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి. అప్పుడే మీ యొక్క జీవితంలో సక్సెస్తో పాటు ముందుకు దూసుకొని వెళ్ళగలుగుతారు. ఖచ్చితంగా మీ యొక్క లైఫ్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి కారణంగానే మీకు ఒక మంచి అవకాశం అయితే తొందరలోనే రాబోతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగానే అందుతుంది. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.